Hey everyone, welcome back. Malaysia trip complete ayaka, we flew to Singapore and reached by 10 am. But guess what? We didn't leave the airport till 4 pm. And why so? Because it's Changi Airport. Changi Airport is not just an airport, it's an experience. So, let's take a deep dive on what we saw. Right at the center, the rain vortex. World's tallest indoor waterfall. ఆ మధ్య నుంచి పడే వాటర్ ఫ్లో చూస్తుంటేనే ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ కింద పడ్డ వాటరే మళ్ళీ పైకి వెళ్ళి ఎవాపరేట్ అయ్యి మళ్ళీ వాటర్గా పడుతుంది. గుడ్ యూజ్ ఆఫ్ వాటర్ కదా. అండ్ వీ టుక్ ఏ లాట్ ఆఫ్ పిక్స్. అండ్ చాంగి ఎయిర్పోర్ట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫ్లోర్స్ జస్ట్ లైక్ అవర్ మాల్స్ అనమాట. సో వీ వెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ అండ్ టుక్ ఏ పిక్ నియర్ వాటర్ ఫాల్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అండ్ వీ ఆల్సో వాక్డ్ ఆన్ గ్లాస్ బ్రిడ్జ్. చుట్టూ అంత హైట్ అండ్ గ్లాస్ పైన నడుస్తుంటే కొంచెం థ్రిల్లింగ్ ఫీల్. అండ్ నెక్స్ట్ వి విజిటెడ్ జ్యువెల్ బ్లాసమ్స్. ఒక చిన్న ఫ్లోరల్ వరల్డ్ లాంటిది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, లైట్స్ అండ్ కలర్స్ ఎవ్రీవేర్. ఫొటోస్కి సూపర్ స్పాట్. అండ్ అందరికీ ఇన్స్టా మూమెంట్స్ కూడా దొరుకుతాయి. చూస్తూ రిలాక్స్ అవ్వడం అండ్ టైం పాస్కి పర్ఫెక్ట్ ప్లేస్. ఎవ్రీ కార్నర్లో డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. లైక్ ఏ మినీ గార్డెన్ ఫెస్టివల్ అనమాట. కిడ్స్, elders, everyone can relax there. And honestly, Changi Airport lo andarki anni doruktayi. Food lovers, kids, travelers, a great time pass place. We almost spent 6 hours at Changi, and now we know why people say you haven't seen Singapore unless you have seen Changi Airport. Stay tuned to Radhe Family for more updates. Bye. And sorry for the blooper, Ragini. ఏదా